నమస్తే. నేను సిరి. ప్రసాద్ బెహ్రా ఈ పేరు వింటే చాలా యూట్యూబ్ ఛానల్స్‌లలో మనము సిరీస్‌లో అయితే చాలా వరకు గుర్తొస్తుంటది. అందులో ముఖ్యంగా 'మావిడాకులు' సిరీస్ అయితే మనకి చాలా బాగా గుర్తొస్తది. అండ్ రీసెంట్ ఫిల్మ్స్‌లో చూసుకున్నట్టయితే మనకి 'కమిటీ కుర్రాళ్ళలో' కూడా ఒక పెద్దోడు క్యారెక్టర్ అయితే చేశాడు ప్రసాద్ బెహ్రా. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈయన మీద ఒక మహిళ అయితే కేస్ ఫైల్ చేయడం జరిగింది. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు తను అంటే ఒక మహిళ ఎందుకు తన మీద కేస్ పెట్టాల్సొచ్చిందనే అంశం అయితే ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో దీని మీద స్పందించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సరే, ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే అది చిన్న పెద్ద ఎవరైనా కూడా ఈ హరాస్మెంట్ కేసులు ఎక్కువైపోయినాయేమో అనిపిస్తుంది. వాళ్ళు వెనకాల ఎంత కష్టపడినా కూడా, ఎంత మంచి పేరు వచ్చినా కూడా ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకి ఇండస్ట్రీలో ఉన్న పేరు అంటే పోతుందేమో అనిపిస్తుంది. అందులో ఇప్పుడు ప్రసాద్ బెహ్రా అంటే యూట్యూబర్స్ మన గతంలో చూసాం ఎంతమంది ఎన్ని రకాలుగా బయటకు వచ్చారు, అరెస్ట్లు అయ్యారు, జైల్లో కూడా వెళ్ళిన సంగతి. ఇప్పుడు ఈయన టర్న్ ఏమో అనిపిస్తుంది సార్. తిని కూడా ఒక మహిళను వేధిస్తున్నట్టుగా తను ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్‌లో. సో మరి నెక్స్ట్ అసలు ఏం జరిగి ఉంటది? ఎందుకు ఆమె కంప్లెయింట్ ఇచ్చారు అసలు? రీసెంట్‌గా ఇచ్చినటువంటి కంప్లెయింట్‌లో పోలీసులకు ఇచ్చిన కంప్లెయింట్‌లో ఆమె ప్రసాద్ బెహ్రా మీద ఆరోపణలు చేశారు. తనతోటి అసభ్యకరంగా ప్రవర్తించడం, అభ్యంతరకరంగా తనను ముట్టుకోవటం, ఆ! అలాగే ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడటం, బూతులు మాట్లాడటం, ఇలాంటి వాటితో తనను వేధిస్తున్నాడని చెప్పేసి ఆమె పోలీసులకి ఫిర్యాదు చేశారు. సో, ఒక్కసారి ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు గనక మనం చూస్తే పోలీసులు కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్‌లో గనక చూస్తే గనక యాక్చువల్‌గా వాళ్ళిద్దరూ కలిసి 'పెళ్లివారమండి' అనే సీరీస్‌లో మొదట కలిసి నటించారు. సో, అప్పటికే తను యూట్యూబర్‌గా కాస్త పాపులారిటీ సంపాదించుకున్నాడు. మీరు చెప్పినట్టుగా 'కమిటీ కుర్రాళ్ళు' రీసెంట్‌గా వచ్చినటువంటి 'కమిటీ కుర్రోళ్ళు' అనే సినిమాలో పెద్దోడు అనే క్యారెక్టర్‌లో తను చాలా బాగా యాక్ట్ చేసి ఆకట్టుకున్నాడు. సినిమా పెద్ద విజయం సాధించింది. నాగబాబు గారి అమ్మాయి నిహారిక కొణిదెల ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా అది. సో రీసెంట్‌గా రిలీజ్ ఈ మధ్య అంటే 2024లో వచ్చినటువంటి చిన్న సినిమాల్లో ఒక పెద్ద విజయం సాధించిన సినిమాగా అది పేరు తెచ్చుకుంది. అందులో తను కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర చేశాడు. ఈ కమిటీ కుర్రోళ్ళలో తను కూడా ఒకడు. అతను అంతకుముందు అంటే ఆ సినిమాతోటే ఎక్కువగా తెలుగు ప్రేక్షకులకు అతను పరిచయం అయ్యాడని చెప్పాలి. యూట్యూబర్‌గా అది వరకే అంటే యూట్యూబ్‌ని బాగా ఫాలో అయ్యే వాళ్ళకి అతను పరిచయం. రకరకాల మీరు చెప్పినటువంటి వెబ్ సిరీస్‌లు అలాగే ఆ 'పెళ్లివారమండి' అనే సిరీస్ కూడా అది కూడా అంటే తను ఎక్కువ కూడా కామెడీ టైమింగ్ ఏదైతే ఉందో అది అతని స్ట్రెంగ్త్. సో దాన్ని బేస్ చేసుకొనే అతను ఆ వెబ్ సిరీస్‌లు చేస్తూ పాపులర్ అయ్యాడు. ఈ 'పెళ్లివారమండి' అనే వెబ్ సిరీస్‌లో ఎవరైతే ఇప్పుడు కంప్లెయింట్ ఇచ్చిందో యువతి 32 ఇయర్స్ ఏజ్ ఆమెది. మణికొండ నివాసి. సో అందులో ఆమె కూడా అతనితో పాటు కలిసి నటించింది. సో ఆ సందర్భంగానే అతను ఆమెని అభ్యంతరకరంగా ముట్టుకోవటం, స్పృశించడం ఇవన్నీ చేశాడు. అలాగే కొంత ఫిల్తీ లాంగ్వేజ్ వాడాడు. చేసినప్పుడు ఆమె మొదట అతని చర్యలకి భయపడిందంట ఒక రకంగా. మానేసిందంట మధ్యలోనే. నేను ఇంకా చేయను నీతోటి అని చెప్పేసి. ఎందుకు అలా చేస్తున్నావు ఏంటి అంటే తర్వాత అతను ఫోన్లు చేసి చాలా సార్లు అపాలజీస్ చెప్పాడని కూడా ఆమె తన కంప్లైంట్‌లో పేర్కొంది. ఆ తర్వాత ఇది జరిగింది ఇట్లా 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఇంకొక వెబ్ సిరీస్‌లో వాళ్ళిద్దరూ కలిసి నటించాల్సినటువంటి అవసరం వచ్చింది. దాని పేరు 'మెకానిక్'. సో ఇది చేసేటప్పుడు అతని యొక్క గతంలో అతను కలిసి పని చేసినప్పుడు ఎలాంటి పనులు చేశాడో ఇప్పుడు అంతకు మించి ఆ తరహా పనులే ఇంకా ఓవర్‌గా చేయడం మొదలుపెట్టాడు. సెట్స్ మీద ఈవెన్ అందరి ముందే ఇవన్నీ కూడా జరిగింది. అది వరకు జరిగింది అందరి ముందే క్యాస్ట్ అండ్ క్రూ ముందే జరిగింది. ఇప్పుడు కూడా మొత్తం యూనిట్ మెంబర్స్ వాళ్ళ సమక్షంలోనే అతను ఆమెని అభ్యంతరకరంగా ఆమె బ్యాక్‌ను టచ్ చేయటము, స్లాప్ చేశాడు కొట్టి అంట బ్యాక్. కొట్టడమే కాకుండా మళ్ళీ దాని గురించి కామెంట్ కూడా చేశాడు. సో ఆమె ఎలా కనిపిస్తుంది ఏంటి? పైగా సార్ అంటే మరి ఆయన ఏం చేసినా కానీ ఇచ్చేస్తావు. ఆయన అంటే ఏంటి నీకు ఇది అని మరి ఆ సార్ ఎవరో తెలియదు మనకి. ఇలాంటి మాటలు మాట్లాడటం. సో ఆమె అంటే ఒక పద్ధతిగా కాకుండా అంటే మామూలుగా అయితే కలిసి పనిచేసేటప్పుడు సహోద్యోగులు కానీ సహనటులు కానీ ఎవరైనా కానీ కలిసేటప్పుడు ఒక గౌరవప్రదం మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలని కోరుకుంటారు ఎవరైనా. సో ఆడవాళ్ళు అయినంత మాత్రాన మనం ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది. సో వాళ్ళకి ప్రధానంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో
మహిళలకు సంబంధించినటువంటి వేధింపులు అనేవి మొదటి నుంచి ఉన్నాయని మనం వింటూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియా యుగంలో ఏ చిన్నది జరిగినా కూడా ఈ ప్రపంచం మొత్తానికి తెలిసిపోతున్నది. తెలిసిపోతుంది. ఎవరో ఒకరు దాన్ని సెల్ ఫోన్ ద్వారానో మరొక కెమెరా ద్వారానో దాన్ని రికార్డ్ చేయటం, ఆ వీడియోలు కూడా బయటికి రావడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఆమె తన పక్కన చేస్తున్నంత మాత్రాన చనువు తీసుకోకూడదు కదా, హద్దులనే ఖచ్చితంగా ఉండాలి. సో ఆమెకంటూ ఒక గౌరవం ఉంటుంది, తనతో కలిసి పనిచేసాము. సో ఆ గౌరవానికి మనం గౌరవం ఇవ్వాలి. అవతల వాళ్ళు ఎవరు కాదు, ఒక స్త్రీ కానీ పురుషుడికి కానీ. పైగా ఇతనే ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో గతంలో జరిగినప్పుడు సినిమాలోకి వచ్చినప్పుడు తనకు జరిగినటువంటి అవమానాల గురించి తను చెప్పి ఉన్నాడు. ఒకసారి భోజనం చేస్తామంటే నా వాలకం చూసి నన్ను చూసి ప్రొడక్షన్ బాయ్ వచ్చి ఎవడరా నిన్ను ఇక్కడ కూర్చోమన్నాడు, లే అని చెప్పి తినేవాడిని కూడా లేపేశాడు నన్ను. ఆ తర్వాత జరిగితే అవమానం, కానీ వీళ్ళు వేరే వాళ్ళని అవమానించవచ్చు. అట్లాగే తర్వాత రోజు మళ్ళీ వచ్చి ఆ ప్రొడక్షన్ బాయ్ వచ్చి సారీ చెప్పాడు, అన్న మీరెవరో తెలియక అట్లా అనుకున్నాను, వేరే మామూలు అనుకున్నాను, మీరు ఇందులో యాక్టర్ అనుకోలేదు అని చెప్పేసి మళ్ళీ చేశాడు. కానీ ఆ ముందు రోజు తను నన్ను మాట్లాడిన మాటలను చాలా తీవ్రంగా బాధ పెట్టాయని తను ఎమోషనల్ అయ్యాడు. ఇంకొక సినిమాలో ఆఫర్ వచ్చినట్లు పోయింది, అది కూడా కులం, నా కులం ఆ 3 కులాల్లో ఏది కాదని తెలిసి, అంటే ఆ కులం పేరు పెట్టి మీరు ఆ కులమా ఈ కులం అని అడిగారు, వాళ్ళు చెప్పిన 3 కులాలు కాదన్నాను. దాంతో మరుసటి రోజు నాకు మళ్ళీ కాల్ రాలేదు. యాక్చువల్గా అడ్వాన్స్ కూడా ఇస్తామని చెప్పారు, కానీ మళ్ళీ కాల్ రాలేదు అని ఇలా తనే చెప్పినటువంటి ఒక మనిషి పైగా ఇప్పుడిప్పుడే వస్తున్నాడు కమెడియన్గా. ఇంకా చెప్పాలంటే ఒక మంచి మంచి ఆఫర్స్ కమిటీ కుర్రోళ్ళ తర్వాత తలుపు తట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ అతను ఇలా రాంగ్ రీజన్స్ వల్ల, పైగా ఇప్పుడు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఈ మీటూ అనే ఉద్యమం వచ్చినప్పటి నుంచి కూడా స్త్రీలు తమకు జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులు కానివ్వండి, ఇతర వేధింపులు కానివ్వండి, వీటన్నిటి మీద గళమెత్తుతున్నారు. అంటే ఇక్కడ మనం రీసెంట్ టైమ్స్లో చూసుకుంటున్నట్టయితే జానీ మాస్టర్ అంటే ఒక 2-3 days ఆగితే, ఒక 1 week ఆగితే ఆయనకి నేషనల్ అవార్డు వచ్చేది. అనుకోకుండా ఇలాంటి పరిస్థితిలో ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది, ఆ తర్వాత రిలీజ్ అయ్యారు. కానీ ఇలాంటివి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అంటే అమ్మాయిలతో ఎంత జాగ్రత్తగా ఉండాలనేది మనకు అర్థమైంది. అయినా కూడా ఇంకా ఇలాంటివి చేస్తూనే ఉంటే ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నట్టు సమాజానికి అనేది కూడా ఒక ప్రశ్నగా మారిపోయింది సార్. ఎందుకంటే వాళ్ళు సినిమాలలోనేమో అలా చూస్తారు, కానీ రియల్ లైఫ్లోనేమో ఇలా బిహేవ్ చేస్తారు అమ్మాయిలతోని. సో ఇది కూడా వాళ్ళ కెరియర్కి చాలా పెద్ద మైనస్ పాయింట్ అవుతుందని వాళ్ళు అప్పుడు అనుకోవట్లేదు. అసలు ఏంటంటారు సార్? అదే అంటే మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని కొంతమంది భావిస్తుంటారు. వీళ్ళు బయటికి చెప్పర్లే, ఈ విషయాన్ని బయటికి చెప్పర్లే అనే ధైర్యం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా అప్కమింగే. సో దీన్ని చేస్తే మళ్ళీ ఆఫర్లు రావు, మన గురించి ఏమి బయట ఏమి చెప్పరు, సో చెప్తే మళ్ళీ వాళ్ళని ఎవరిని తీసుకోరు కదా అనే ధైర్యం అనమాట వీళ్ళకి. అందుకని ఇలాంటి పనులకు పాల్పడుతూ ఉంటారు. అంటే ఆ చొరవ వాళ్ళు సోషల్గా మనతో మూవ్ అవుతున్నంత మాత్రాన, మనతో కలిసి పని చేస్తున్నప్పుడు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. అయినంత మాత్రాన మనం హద్దులు మీరి ప్రవర్తించవచ్చు అని అనుకోవటంలో కొంతమంది అలా అనుకోవటం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఇప్పుడు అందు గురించి అతనికి ఇప్పుడు లైంగిక వేధింపులు, అలాగే అభ్యంతరకరమైన అశ్లీలంగా మాట్లాడటం, బూతులు తిట్టడం, ఆమె శరీరం మీద అభ్యంతరకరమైనటువంటి అశ్లీలకరమైనటువంటి భాష ఉపయోగించడం, అలాగే ఆమె అభ్యంతరకరంగా ముట్టుకోవటం ఆమెను. సో ఈ సెక్షన్ల కింద వీటికి సంబంధించినటువంటి సెక్షన్, అందులో 351(2) అనే ఒకటి ఉంది, దాని కింద కూడా ఇప్పుడు కేసు నమోదు చేశారు. చేయటమే కాదు, రిమాండ్కి కూడా తరలించారు. సో 14 రోజులు రిమాండ్ విధించారంటే అర్థం ఇది యాక్చువల్గా 351(2) అనేది నాన్ బెయిలబుల్ అని కూడా తెలుస్తుంది. లేకపోతే మామూలుగా అయితే ఇలాంటి కేసులు 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసుల్లో స్టేషన్ బెయిల్ లభించేస్తుంది. అంటే మీరు జైలు దాకా, కోర్టు దాకా వెళ్లాల్సిన పని లేకుండానే పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడే స్టేషన్ బెయిల్ అనేది తీసుకోవచ్చు. సొంత పూచీకత్తు మీద ఎవరో ఒకరు జామీన్ ఉండి రిలీజ్ చేయొచ్చు. సో అది కాదన్నారంటే ఖచ్చితంగా ఇతను రిమాండ్ వేశారు. 14 రోజులు రిమాండ్ ఉన్నారంటే ఖచ్చితంగా ఆ కేసు ఇతనికి బలమైనటువంటి కేసుగానే మనం భావించాలి. సో ఇప్పుడు అతను ఇప్పుడిప్పుడే అంటే ఒక యూట్యూబర్ నుంచి సినిమా యాక్టర్గా ఎదుగుతున్న క్రమంలోనే అతను ఇలాంటి పని చేసి ఒక స్త్రీ పట్ల అమర్యాదకరంగా, అభ్యంతరంగా ప్రవర్తించి ఇలా జైలు పాలవటం అనేది అందరికి కూడా ఇప్పుడు వచ్చే ఎవరైతే యాక్టర్లు ఔత్సాహిక
నటులు, వర్ధమాన నటీనటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇలాంటివన్నీ కూడా ఈ మధ్యకాలంలో చూసినవన్నీ కూడా గుణపాఠాల కిందే భావించాలి. సో తెలుసుకోవాలి వాళ్ళందరూ కూడా. మనం ఆడవాళ్ళ పట్ల ప్రధానంగా మగవాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి రైట్. అనేది ప్రధానంగా ఉండాలి. పైగా ఇదంటే ఇది అందరి సమక్షంలో మొత్తం క్రూ ముందే ఇదంతా కూడా జరిగిందనేది కూడా వాళ్ళు పోలీసులు రిపోర్ట్లో ఆమె చెప్పారు. రైట్. కాబట్టి సాక్ష్యాలు కూడా దీనికి ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవాలి. వాళ్ళందరూ నవ్వారంట కూడా కొంతమంది అయితే అందులో ఉన్నవాళ్ళు ఆకాష్ వాళ్ళు కూడా అలా తప్పు చేయకూడదు. అసలు నిజంగా అలాంటి వాళ్ళు చేసినప్పుడు ఇంకా మొదలు స్టాండ్ ఖండించాలి. తీసుకోవాల్సింది అమ్మాయి గురించి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని స్టాండ్ తప్పు అని తీసుకోవాల్సింది. చెప్పి వాడు అతను ఏదో జోక్ చేస్తున్నాడు అన్నట్టు నవ్వారంట. వీళ్ళు ఇంక ఇలా చేయడం. కానీ సార్ ఇది ఒక మీరు అన్నట్టు ఒక గుణపాఠం అవ్వాలి. ఇండస్ట్రీలోకి వచ్చే అమ్మాయిలకి కొంచెం అంటే వాళ్ళు చాలా వరకు ఏమనుకుంటారు అంటే నా పర్సనల్ గా సార్, ఒక అమ్మాయి ఇండస్ట్రీకి వస్తుందంటే అన్నిటికీ రెడీ అయ్యి వస్తుంది, సో ఏం చేసినా ఏం కాదని అనుకుంటారు. కానీ అట్లా కాదు, అమ్మాయిలకు కూడా ఒక ప్యాషన్ అంటూ ఉంటుంది, తనేంటో తను నిరూపించుకోవడానికి ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు. సో వాళ్ళని కూడా గౌరవిస్తే మంచిదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నువ్వు చెప్పింది 100% కరెక్ట్. సో మీకు ఎలా మగవాళ్ళకి ఎలాగైతే ఏ రంగంలో రాణించాలనుకుని మీరు వస్తారో అమ్మాయిలకు కూడా నటి కావాలని, ఆ కళ నటించాలని, కళ నలుగురు ముందు మన ఏదైతే మన టాలెంట్ ఉందో దాన్ని ప్రదర్శించాలనే ఒక తాపత్రయం ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళ రోల్ మోడల్స్ ఎవరో ఒకరు ఉంటారు. సినిమా రంగంలోకి వచ్చే వాళ్ళకి ఆల్రెడీ అప్పటికే పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి తారలు ఎవరైతే ఉంటారో, యాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆరాధ్య తారలుగా ఉంటారు. వాళ్ళు చేసుకునే వాళ్ళు రోల్ మోడల్గా భావించే, మార్గదర్శకులుగా భావించే వాళ్ళు ఇండస్ట్రీకి వస్తారు, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి. అయినంత మాత్రాన గతంలోలా కాదమ్మా. ఇప్పుడు అందరూ కూడా సొంత కాళ్ళ మీద నిలబడాలనే అందుకనే వాళ్ళు ఇందులో కూడా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని కూడా ఎంచుకుంటూ ఉన్నారు. అందులో కూడా ఇప్పుడు వస్తూ ఉన్నారు. గతంలో లాగా లేదు. అవన్నీ కూడా గుర్తించి మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ పట్ల ఎలా ఉండాలి ఏంటి అనేది తెలుసుకొని ఉంటే వాళ్ళ ఒంటికి మంచిది, వాళ్ళ ఇంటికి మంచిది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.